ఆ మహానుభావుడు మహనీయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన 1923లో మే 28ని మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో జన్మించిన మహానుభావుడు సినిమా ప్రపంచంలోకి వెళ్ళి ఈవేళ మనం రాముడిని చూడలేదు, కృష్ణుడు ఎలాగుంటాడో తెలీదు. కానీ ఈరోజు ఆ ఎన్టీ రామారావు గారు అంటేనే దేవుడు, ఓ మహానుభావుడు. రాముడి భక్తులు వాళ్ళు రాముడి కింద, కృష్ణుడు భక్తుల కింద కృష్ణుడు కింద ఆ రామారావు గారిని కొలుచుకోవటం జరిగింది అంటే ఇది సామాన్య విషయం కాదు. అంతేకాదు ప్రజల ఆత్మగౌరవం నిలబాలి, మన రాష్ట్రం బాగుండాలని రాజకీయాలకి ఆర్గ్రేషన్ చేసిన మహానుభావుడు. రాజకీయంలో ఒకే సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఈవేళ గూడు గుడ్డ ఉంది అంటే, ఈవేళ కిలో ₹2 బియ్యం పథకం ఉంది అంటే, ఈవేళ ప్రతి ఒక్కడికి పెన్షన్ వస్తుందంటే ఆయన భిక్షని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి మహానుభావుడు ఈవేళ వర్ధంతి చెల్లూరు గ్రామంలో జరుపుకోవటం చాలా శుభదినం. అలాంటి మహానుభావుడిని మనం ఈవేళ వర్ధంతిలో దండేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన స్ఫూర్తి మనకు కూడా రావాలని, ఎంతైనా ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, అలాంటి మహానుభావుడు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలియదు కాదు. మరి దాన్ని ఆ యొక్క అభివృద్ధిని మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీరుస్తూ ప్రజల పక్షాన్ని, ఈవేళ ప్రజల కష్టాల్లో వారుంటాం. అదే సందర్భంగా మన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు కూడా